ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్. అర్ధరాత్రి తెలంగాణలో భూకంపం, భయంతో ప్రజల పరుగులు. అసలు ఏం జరిగింది ఏంటి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణలో భూకంపం, అర్ధరాత్రి దాటాక ప్రజలు ఉరుకులు పరుగులు. తెలంగాణలో తెల్లవారుజామునే భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దీనివల్ల అదృష్టవశాత్తు ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అయితే అందలేదు. అంటే పెద్దగా ఏమీ ప్రభావం అయితే చూపించలేదనే చెప్తూ ఉన్నారు. అయితే దీని దాటికి స్థానికులు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా ప్రకంపనలు సంభవిస్తూ ఉండడంతో ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు. చాలాసేపటి వరకు ప్రజలు ఆరు బయట గడిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ తెల్లవారుజామున 2 గంటల 26 నిమిషాలకి ప్రకంపనలు నమోదయ్యాయి. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.8గా నిర్ధారించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. 17.492 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 80.894 తూర్పు రేఖాంశం వద్ద ఈ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించడం జరిగింది. భద్రాచలానికి నైరుతి దిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లలో చోటు చేసుకున్న భారీ కదలికల నేపథ్యంలో భూమి ప్రకోపించిందని చెప్తున్నారు. తొలుత అయితే భూకంపం తీవ్రతను 3.5గా అంచనా వేసిన తర్వాత దాన్ని 3.8గా సవరించారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా సుమారు 25 నిమిషాల పాటు ప్రకంపనలు సంభవించాయి. మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ స్కేల్ ప్రకారం భూకంప కేంద్రం ఈ పరిసర ప్రాంతాలంతా జోన్ 4లోకి అయితే వస్తాయని చెప్తున్నారు. భూకంప కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పాల్వంచలో తేలికపాటి ప్రకంపనలు రికార్డు అయ్యాయి. భద్రాచలంలో 20, సారపాక 22, సత్తుపల్లి 27, కొత్తగూడెం 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ భూకంపంతో సుమారు 3.2 × 1010 జౌల్స్ శక్తి విడుదలైనట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది 8.78 మెగావాట్ అవర్స్ లేదా 7.56 టన్నుల TNTకి సమానమని సెస్మిక్ లెక్కలు అయితే చెప్తూ ఉన్నాయి. ఇంతకుముందు 2022 ఫిబ్రవరి 18న కూడా ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. అప్పట్లో దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.3గా రికార్డ్ అయింది. ఎక్కడో ఏదో ప్రాంతాల్లో, జపాన్లో అలాంటి చోట్ల భూకంపాలు అయితే కనుక వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. రీసెంట్గా ఏపీలో సైతం చాలా ప్రాంతాల్లో భూకంపాలు అయితే సంభవిస్తున్నాయి స్వల్పంగా. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలవుతూ వస్తుంది.